హాయ్ ఫ్రెండ్స్, మీషోలో కొన్ని ఐటమ్స్ తెప్పించాను. ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చినాయో ఏంటో. ఎవరు కూడా అనుకుంటున్నారా? నా పేరు అరుణ్ కుమారి. నా ఛానల్ పేరు అరుణ్ కుమారి టాక్స్. టాక్స్ అని వంటల ప్రోగ్రామ్ పెట్టింది ఏంటి అనుకుంటున్నారా? మాట్లాడతాను. నేను మాట్లాడుతూనే ఉంటాను. నాకు మాటలు చాలా ఎక్కువ, అందుకే టాక్స్ అని పెట్టాను. ఛానల్ పెట్టడానికి కారణం చాలా మంది యూట్యూబర్స్ని చూసి 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 ఇన్స్పైర్ అయ్యి పెట్టాలా వద్దా అనుకుంటూ 3 years అయిపోయిందండి ఇలాగే. కానీ ఇంకా ఏదో చెయ్యాలని టైం పాస్ ప్లస్ మన వీడియోలు మనం చూసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నాకు శారీస్ పిచ్చి, మంచి మంచి శారీస్, ఇగో పూసల దండలు ఇలాంటివన్నీ కొనుక్కుంటాను. ఇయర్ రింగ్స్ కూడా రెగ్యులర్గా మారుస్తూ ఉంటాను. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం చూసుకోవాలంటే మన వీడియోలు మనకు ఉండాలంటే ఏదో ఒక వీళ్ళు చూడాలి, అందరూ చూడాలి అని ఈ ఛానల్ పెట్టాను. మీరు అందరూ ఆదరించి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మొదలు పెడుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి అందరూ. నేను మీషో నుంచి బోల్డ్ ఐటమ్స్ తెచ్చుకుంటాను, కొన్ని ఆర్డర్ పెడతానండి. ఇంటికి చాలా ఉంటాయి, మా ఇంటి నిండా అవే. అప్పుడు అనుకుంటూ ఉంటాను, అందరూ రివ్యూస్ ఇస్తున్నారు కదా, మనం కూడా ఇద్దామని. ఏదండి అదిగో అంటే 6 నెలల పని మనతో లేడీస్తో, అంటే అందరు లేడీస్తో కాదు, నా అలాంటి బద్దకస్తురాలతో. ఈసారి ఇంకా తెగించి మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా మరి మీరు ఎలా చూస్తారో, ఆదరిస్తారో, పట్టించుకోరో ఆ దేవుడికే తెలియాలి. సరే, ఇంక ఈ సొల్లంతా ఎందుకు కానీ నేను తీసుకొచ్చిన ఐటమ్స్, ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ చూసేద్దాం. ఇప్పుడు ఇదే ఫస్ట్. నేను కూడా ఈ పాటికి అసలు ఓపెన్ చేసి చూసేయాలి, కానీ ఒక వీడియో పెడదామని చెప్పి ఇవి ఓపెన్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. జెన్యూన్ రివ్యూ ఇస్తాను. నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. ఇదేంటో మీకు ఐడియా వచ్చిందా? ఇవి షర్ట్ బటన్స్, కోట్ బటన్స్ పెట్టుకుంటారు కదండి, అవి. దివాన్ మీద బెడ్షీట్లు, బెడ్ మీద బెడ్షీట్లు కదిలిపోతాయి. పిల్లలు తెలుసు కదా మీకు, బర్రెల్లా దొలుతూ ఉంటారు మంచాల మీద. అందుకని ఇది తీసుకున్నా. ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ ఇప్పుడు తీసుకున్నా. పని చేస్తుందో లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి కూడా తీసుకున్నా. కాస్ట్ తక్కువే, బాగుంది చూడడానికి అయితే బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ ఇవి లైట్స్ అండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు, బిల్డింగ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు చీకటిగా ఉంటుంది కదా, అది చీకటిగా ఉండకుండా ఎల్ఈడి లైట్లు అనమాట ఇవి. ఇవి 4 వచ్చినాయి. స్టెప్స్కి ఇలా అటాచ్ చేయడమే. ఇవి ఇలా సెట్ చేసుకోవాలి మనం. ఇక్కడ మెట్టు ఉంటుంది కదా, ఇలా సెట్ చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఇక్కడ లైట్ వెలుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి చూద్దాం. గోడలకి మేకులు పట్టుకోకుండా వాల్ స్టిక్కర్స్ లాంటివి స్క్రూలు ఉంటాయి వీటికి. ఈ స్క్రూ తీసేసి ఇక్కడ గమ్ము ఉంటుంది, అంటించుకుని మళ్ళీ స్క్రూ పెట్టేసుకోవచ్చు. ఫ్రేమ్స్ ఏమైనా చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఇది లోపలికి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ ఫ్రేమ్ ఇది స్క్రూ పెట్టేసుకోవచ్చు. ఇవ్వండి, ఇవి బాగా ఉపయోగపడతాయి. కిచెన్లో అవి ఏమైనా మనం హ్యాంగ్ చేసుకోవాలి, కత్తెరలు అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఇవి పెట్టుకోవచ్చు. ఇవి కూడా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ మిషన్ కుడతానండి. నేను అప్పుడప్పుడు బ్లౌజులు కుడతాను. నా దగ్గర చాలా ఆర్ట్లు ఉన్నాయండి. ఏది పూర్తిగా రాదు, కొంచెం కొంచెమే వస్తాయి. అన్నిటిలో ఏలు పెడతా ఉంటా. ఇవి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటా. బ్లౌజులు కుట్టుకునేటప్పుడు
2 లైట్లు వేసినా సరే రూమ్ చీకటిగానే ఉంటుంది. ఒక్కోసారి సూదిలో దారం ఎక్కట్లా, దానికోసం ఇది పనికి వస్తుంది. ఇది కూడా నేను ఒక ఛానల్లో రివ్యూ చూసే తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్ కూడా, బాగుంటుంది. ఇది కూడా ఇదైతే నేను రివ్యూ చూసే తీసుకున్నాను, బాగుంటుంది. తీసుకోండి మీరు కూడా, తక్కువే. మిషన్ కుట్టే వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. వావ్, ఇదొకటండి చాలా ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది. ఎందుకో తెలుసా? చెప్పులు అనుకున్నారు కానీ ఇది బెడ్షీట్ వేసేటప్పుడు బెడ్ కిందకి ఊడ్చిపెట్టి బెడ్షీట్ని లోపలికి పెట్టడానికి అనమాట. చాలాసార్లు చూసి 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 ఉపయోగపడతాయేమో అని పెట్టా. చూద్దాం వాడిన తర్వాత. ఐటమ్ అయితే బాగానే ఉంది. లాస్ట్ ఐటమ్ పేపర్ అండి ఇది. అదే మనం ఏదన్నా ఐటమ్స్ కట్ చేసి, పుచ్చకాయ కట్ చేసి ఆఫ్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలనుకో, మనం పాలిథిన్ కవర్లో పెడతాం కదా, అలా కాకుండా ఇవి పేపర్ చుట్టేసి మనం క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇదండి, నేను ఇది ఎప్పుడు వాడలేదు, ఇదే ఫస్ట్ టైము. సరే ఎలా వస్తుందో చూద్దాం అని ఫుడ్ గ్రేడ్ క్లీనింగ్ పేపర్. అదే మనం పెద్ద చదువుకోలేదండి, ఏదో 10th పాస్ అయ్యానంతే. అందుకని మేము ఒకవేళ ఏమైనా తప్పులు చెప్పినా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే, అన్ని ఐటమ్స్ మీకు చూపించేసాను. ఇవి నేను వాడిన తర్వాత మళ్ళీ చెప్తాను ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి.